అస్మద్గురుభ్యో నమః. హలో వ్యూయర్స్, ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు సందర్భంగా ఈరోజు దుర్గా అమ్మవారిని బ్రహ్మచారిణిగా గాయత్రీదేవిగా పూజిస్తాము. బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లని వస్త్రంతో ఒక చేతిలో కమండలం, ఒక చేతిలో జపమాలతో దర్శనమిస్తారు. జపమాల అంటే అమ్మవారికి కేవలం శివుడి నామస్మరణే ఆమె జపం. అలాగే చేతిలో కమండలం, కమండలంలో నీరు వెనుకటికి వారు రోజంతా తపస్సులో ఉన్నప్పుడు ఆ నీరు తప్ప వేరే నీరు తాగేవారు కాదు. అలాగే దీక్షలో ఉన్నప్పుడు ఆమె ఆ తీర్థం తప్ప వేరే తీర్థం తీసుకునేది కాదు. తెల్లని చీర అంటే ప్యూరిటీకి, పీస్కి నిదర్శనం. అలాగే ఇప్పుడున్న అమ్మాయిలు అమ్మవారిని చూసి స్ఫూర్తిగా ఏం తీసుకోవాలి? అమ్మవారి చేతిలో జపమాల అంటే ఇప్పుడు అమ్మాయిల లక్ష్యం చదువుకోవాలి, వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టడం, వారి జపం ఎప్పటికీ వారి లక్ష్యం మీదే ఉండాలి. అలాగే చేతిలో కమండలం, కమండలం అంటే పుట్టింటిలోని సంపద, పుట్టింటిలోని పరిస్థితి, ఎంత ఒడిదుడుకులు ఉన్నా సరే ఉన్న దాంట్లో సర్దుకోవడం. ఎలాగైతే కమండలంలో నీరు జప విధులకు నియమంగా వాడతారో అలాగే అమ్మాయిలు కూడా తమ పుట్టింటి సంపదని చాలా జాగ్రత్తగా వాడాలి. అంటే అత్యాశకి పోకూడదు, ఉన్న దాంట్లో సర్దుకోవాలి అని. మన లక్ష్య సాధన కోసం మనమంతా అమ్మవారిని స్వచ్ఛమైన మనసుతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది. అమ్మవారి ధ్యాన శ్లోకం: దదానాకర పదాబ్జం అక్షమాల కమండలు దేవి ప్రసిద్ధతుమై బ్రహ్మచారిణ్యం ఉత్తమం. దీని తాత్పర్యం, అమ్మ నాకు జపమాల, కమండలం మరియు శ్వేత వస్త్రం ధరించిన బ్రహ్మచారిణి రూపంలో దర్శనమివ్వు తల్లి అని అమ్మవారిని వేడుకోవడం. మీ అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.